జనరల్గా కేంద్ర క్యాబినెట్లో వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ వాటిని అయితే ఫిల్ చేయాలి. వాటితో పాటు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే 2 రకాల ఇబ్బందుల్లో బీజేపీ కనపడుతుంది. ఇప్పుడు కానీ మంత్రులని పునర్వ్యవస్థీకరణ షఫుల్ చేయకపోయినా ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ షఫుల్ చేస్తే జంజీకి పైబడి మార్చారు అనేది కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే జంజీ ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు మీరు కానీ ఆ ఉద్యమంలో ప్లకార్డ్స్ కానివ్వండి, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన యువత కానివ్వండి, వాళ్ళ స్లోగన్స్, వాళ్ళు పోలీసులతో మాట్లాడినవి చూస్తుంటే వాళ్ళు ఈవెన్ ఏది రాజీనామా చేసిన తర్వాత వీళ్ళ 3 ప్రధానమైన డిమాండ్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఈ నిరసనని విత్డ్రా చేసిన తర్వాత కూడా వెళ్ళేటప్పుడు యువత పోలీసులతో మరలా కలుద్దాం, ఈసారి ఇథనాల్ E20తో గడ్కారీ విషయంలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అని చెప్పి వెళ్ళటం నేను చాలా వీడియోలో చూసాను. హింట్ ఇచ్చారు ఆల్రెడీ. దాంతో పాటు ఏంటంటే దే సెలెక్టెడ్ సమ్ మినిస్ట్రీస్, ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, అలా ఒక 4-5 పేర్లతో మెన్షన్ చేసి ఒకటి మాత్రమే పోయింది ఇందులో అనే ప్లకార్డ్స్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఈ సందర్భంగా వీళ్ళు శాఖలను షఫుల్ చేసినా కూడా జంజీకి భయపడ్డారు అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ శాఖల్ని షఫుల్ చేయకపోతే జంజీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏంటి, రేపటి రోజున వీళ్ళు ఆ మంత్రితో రాజీనామా చేపియండి, వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అయి ఉండారు, దీని మీద వివరణ కావాలి అని ఇంకా అగ్రెసివ్గా వెళ్ళినా ఇబ్బంది పడతారు. సో ఒక రకంగా ఏంటంటే బీజేపీ అనేది అన్ని రకాలుగా డిఫెన్సివ్ లోకి పడింది అనేది అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. రెండోది ఏంటి అంటే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న అంటే పొత్తులో కూడా కొన్ని పార్టీల నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా. మనకి ఇండిగో ఇష్యూస్ అయినప్పుడు అప్పట్లో రామ్మోహన్ నాయుడు గారి రిజైన్ కూడా చాలా మంది కోరటం జరిగింది. చివరికి ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఆ సమయంలో మీరు నోటీస్ చేస్తే బీజేపీ అనుకూల మీడియాలో సైతం మాట్లాడిచ్చారు, అతను రిజైన్ చేయాలి, బాధ్యత వహించాలి అని ఆర్నాబ్ లాంటి వాళ్ళు మాట్లాడటం కూడా మనం చూసాం. సో ఇప్పుడు షఫుల్ చేసేటప్పుడు మేబీ ఈ పొత్తులో ఉన్న పార్టీలను కూడా కొత్త వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి, కొంతమందిని పక్కన పెట్టండి అని అడిగే సందర్భాలు కూడా అంటే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. వాటికి తోడుగా మీరు కానీ ఇక్కడ నోటీస్ చేస్తే 2024 ఎన్నికలకు ముందు అమిత్ షా కానివ్వండి, నడ్డా కానివ్వండి, వీళ్ళు ఒకానొక సందర్భంలో ఇది ఆర్ఎస్ఎస్ బలం కాదు, బీజేపీ ఓన్ బలంతోనే ఎలక్షన్స్ కు వెళ్తుంది అనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా భారీ స్థాయిలో స్ట్రాంగ్ ఉంది. అక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో 2019 రిజల్ట్స్ 2024 కానీ మీరు కంపేర్ చేసి చూస్తే 2019లో వచ్చిన లోక్సభ స్థానాలకి సగం స్థానాలు ఓడిపోయారు. మహారాష్ట్రలో కావచ్చు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో. మరలా వీళ్ళు ఇది ప్యాచ్అప్ కొంత వర్క్ చేసుకున్న తర్వాత అంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో వేరొకరి పొత్తుతో కానీ అధికారంలోకి రాలేకపోవటాన్ని చూసుకున్న తర్వాత మోడీ గారు అంటారా, అమిత్ షా గారు అంటారా, నడ్డా గారు అంటారా, కొంత ప్యాచ్అప్ వర్క్ ఆర్ఎస్ఎస్ తో చేసుకున్నారు అనేది అయితే క్లియర్ గా అంటే ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నది. కట్ చేస్తే మీకు పార్లమెంటు ఎన్నికలు జరిగిన కేవలం 3 నుంచి 6 నెలల వ్యవధిలోపే మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే, మహారాష్ట్ర ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో 2/3 సీట్స్ మాత్రమే గెలిచిన అంటే 2/3 సీట్స్ ఓడిపోయింది ఎవరు, బీజేపీ. అలాంటి బీజేపీ 90% అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అంటే అది మరి ప్యాచ్అప్ కింద కన్సిడర్ చేయాలా, లేదు 3 నెలల వ్యవధిలోనే 1 కోటి కొత్త ఓటర్స్ వచ్చి ఎలా యాడ్ అయ్యారనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చెక్ చేయాలా పక్కన పెడితే, ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మధ్య కొంత దూరం పెరిగింది అనేది మాత్రం కొన్ని సందర్భాలు వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ బట్టి కనబడుతుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా తాము అంటే వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని పెట్టాలి అనే ప్రెషర్ ఉంది. ఈవెన్ మొన్న రిజైన్ చేపించిన ధర్మేంద్ర గారికి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి పూర్తి మద్దతు ఉంది. అందువల్లనే అన్ని రోజులు సమయం కూడా తీసుకోవాల్సి వచ్చింది అనే వాదన కూడా ఇంటర్నల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్రివర్గ విస్తరణ అవ్వచ్చు, అది చేసినా చేయకపోయినా 2 సందర్భాలలో కూడా జంజీ ఎఫెక్ట్ మాత్రం బీజేపీకి చాలా గట్టిగా తగిలిందని అయితే చెప్పగలను. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో ఒక
రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు వినిపిస్తుందండి సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు. ఇప్పుడు అదే ఓకే ఓకే రాజశేఖర్ రెడ్డి ఇదే టైంలో కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి నేపథ్యం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అలజడి తగ్గించి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటిది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటన్నట్లయితే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు పంజాబ్ ఇట్లా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యూపీ కానీ ఇవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కాలంగా మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి పురంధేశ్వరి గారు కూడా ఈ దీంట్లో ఉన్నారు. అందుకనే బహుశా ఆవిడ ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైనటువంటి అంశాల్లో కూడా ఎక్కడా మీడియాలో ఎక్కడా కనిపించకుండా వినిపించకుండా ఒక